నీళ్ల విషయంలో పాకిస్తాన్ ఇండియాను బెదిరిస్తుందా లేక పాకిస్తాన్కే అసలు నీటి గండం మొదలైందా? సింధు జలాల ఒప్పందం పేరుతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్ళగక్కారు. మా నీటిలో ప్రతి నీటి బొట్టు రెడ్ లైన్, మా నీటి హక్కులకు ముప్పొస్తే డైరెక్ట్ రెస్పాన్స్ ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 2025 మే ఘర్షణల కంటే గట్టిగా బదులిస్తామని కూడా వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న, భారత్ను బెదిరించేంత ధైర్యం పాకిస్తాన్కు ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే సింధు జలాల విషయంలో పాకిస్తాన్కు భయం పెరిగిపోయిందా? అసలు ఈ సింధు జలాల కథేంటి? వాచ్ ఆన్ ఆస్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ అనాలిసిస్ స్టోరీ. లో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దాదాపు 9 ఏళ్ల చర్చల తర్వాత వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఈ ఒప్పందం రూపొందింది. సింధు, జీలం, చీనాబ్ నదులు ప్రధానంగా పాకిస్తాన్ వినియోగానికి, రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రధానంగా భారత్ వినియోగానికి కేటాయించబడ్డాయి. అయితే రెండు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులు కూడా ఒప్పందంలో ఉన్నాయి. అంటే ఇది ఎవరి సొత్తు వాళ్ళదే అన్న సింపుల్ నీటి ఒప్పందం కాదు. ఇది భారీ టెక్నికల్ ఫ్రేమ్వర్క్. వాటర్ షేరింగ్, డేటా ఎక్స్చేంజ్, హైడ్రో పవర్, డిస్ప్యూట్ రీసొల్యూషన్ అన్నీ ఇందులో భాగమే. ఇంతటి ఒప్పందం దశాబ్దాల పాటు భారత్ పాక్ యుద్ధాల మధ్య కూడా కొనసాగింది. అందుకే వరల్డ్ బ్యాంక్ దీన్ని చాలా కాలం విజయవంతమైన అంతర్జాతీయ ఒప్పందాల్లో ఒకటిగా పేర్కొంది. బట్ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెహల్గాం తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయమే అసలు టర్నింగ్ పాయింట్. 2025 ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అబియన్స్లో పెట్టింది. దీనిపై భారత్ వాదన ఏంటంటే, ఉగ్రవాదం ఒకవైపు, నీటి సహకారం మరోవైపు కలిసి సాగలేవని భారత్ స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదానికి మద్దతును విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా ఆపే వరకు ఒప్పందం ప్రస్తుత రూపంలో కొనసాగదని, అంటే న్యూఢిల్లీ మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. టెర్రర్ అండ్ వాటర్ కోఆపరేషన్ కెనాట్ బీ టుగెదర్. ఇప్పుడు షెహబాజ్ ఎందుకు మళ్ళీ రెచ్చిపోతున్నారు? ఇదే అసలు పొలిటికల్ యాంగిల్. इंशाअल्लाह ये ताल्लुकात मजीद फलते फूलते रहेंगे. यहाँ पर मैं अमेरिका के सदर डोनाल्ड ट्रंप का खुसूसी शुक्रिया अदा करना चाहता हूँ, जिन्होंने गुज़श्ता बरस पाकिस्तान और भारत के दरमियान बर वक्त जंगबंदी करवाकर लाखों मासूम जानों को हिलाकत खेजी से बचाने के लिए इंतहाई मौसर और तारीखी किरदार अदा किया. पाकिस्तान और अमेरिका के ताल्लुकात मुसलसल फरोग पा रहे हैं और हमें उम्मीद है कि मुस्तकबिल में ये मजीद मजबूत और तवाना होंगे. भारत ने सिंध ताश मुआहदे को यकतरफा और गैर कानूनी तौर पर मुअत्तल करके खुद को अमन का दुश्मन साबित किया है. मैं वाशगाफ अल्फाज में ऐलान करता हूं कि पाकिस्तान के पानी की एक एक बूंद हमारी रेड लाइन है. भारत राह रास्त पर न आया तो उसे बराह रास्त जवाब दिया जाएगा. పాకిస్తాన్కు సింధు నది వ్యవస్థ కేవలం నీటి వ్యవహారం కాదు, అది వ్యవసాయం, త్రాగునీరు, ఆర్థిక వ్యవస్థ, ఎనర్జీ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ. అందుకే సింధు జలాలపై ఒక్క చిన్న మార్పు వచ్చినా ఇస్లామాబాద్లో అలారం మోగుతుంది. అందుకే షెహబాజ్ ఇప్పుడు ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఏ రెడ్ లైన్ అంటున్నారు. కానీ భారత్ మాత్రం ముందు ఉగ్రవాదం ఆపు, తర్వాత వాటర్ డిస్ప్యూట్ గురించి మాట్లాడుకుందాం అంటుంది. ఇదే అసలు డెడ్లాక్. పాక్ మాటల్లో మరో పెద్ద రాజకీయ లెక్కుంది. షెహబాజ్ శాంతి కావాలని చెబుతున్నారు, అదే సమయంలో బలహీనత తీసుకోవద్దు, గట్టిగా బదులిస్తాం అంటున్నారు. ఇది బయటకు చూస్తే వార్నింగ్లా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం డొమెస్టిక్ పాలిటిక్స్. పాకిస్తాన్లో నీటి సమస్యపై ప్రజల్లో ఆందోళన పెరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే భారత్పై కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా మేము నీటి కోసం పోరాడుతున్నాం అనే పొలిటికల్ నెరేటివ్ను బలపరచాలని ఇస్లామాబాద్ చూస్తుందా? కానీ భారత్కు అసలు సమస్య నీరు మాత్రమే కాదు. ఇక్కడే అసలు నేషనల్ సెక్యూరిటీ ఈక్వేషన్ వస్తుంది. ఒక దేశం ఒకవైపు సీమాంధ్ర ఉగ్రవాదంపై ఆరోపణలు ఎదుర్కొంటూ, మరోవైపు నీటి సహకారం యథాతథంగా కొనసాగాలని కోరితే ఎలా అంటూ భారత్ ప్రశ్నిస్తుంది. సెక్యూరిటీ లేకుండా కోఆపరేషన్ ఎలా? ఇదే న్యూఢిల్లీ యొక్క కోర్ ఆర్గ్యుమెంట్.
అందుకే ఇప్పుడు నీరు హ్యుమానిటేరియన్ ఇష్యూగా, స్ట్రాటజిక్ ఇష్యూగా మారింది. మరి పాకిస్తాన్కు అసలు భయం ఏంటి? ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారత్ ఒక్కసారిగా పాకిస్తాన్కు వెళ్ళే మొత్తం నీటిని ఆపేస్తుందని చెప్పడం సింపుల్ విశ్లేషణ కాదు. నదుల ప్రవాహం, కాలానుగుణ వర్షాలు, రిజర్వాయర్ కెపాసిటీ, స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీటి ప్రాజెక్టుల సామర్థ్యం ఇవన్నీ కీలకమే. అంటే రేపటి నుంచి పాకిస్తాన్లో నీళ్లు బంద్ అనే కథ కాదు. కానీ దీర్ఘకాలంలో భారత్ తనకు కేటాయించిన నదులపై ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్, హైడ్రో పవర్ కెపాసిటీ పెంచుకుంటే వాటర్ ఈక్వేషన్ మాత్రం మారే అవకాశం ఉంటుంది. ఇదే ఇస్లామాబాద్ను కలవరపెడుతున్న అసలు విషయం కావచ్చు. ఇక అసలు పాకిస్తాన్ కాంట్రవర్సీ పవర్ గేమ్ ఏంటంటే, ప్రతి నీటి బొట్టు మా రెడ్ లైన్ అంటుంది. ఇండియా మాత్రం ఉగ్రవాదం కొనసాగితే పాత వ్యవస్థ యథాతథంగా ఉండదని బల్లగుద్ది చెబుతుంది. ఇద్దరి మధ్య అసలు పోరాటం నీటి కోసం మాత్రమే కాదు, ఇది లివరేజ్ కోసం. ఎవరి చేతిలో ఎంత స్ట్రాటజిక్ ప్రెషర్ ఉంది, ఎవరు ఎవరిపై ఎంత ప్రభావం చూపగలరు అన్నదే అసలు గేమ్. మరి షహబాజ్ చెప్పిన మే 2025 కంటే గట్టిగా బదులిస్తాం అనే మాటే ఇప్పుడు ఇండియన్ల నరాల్లో నెత్తురు ఉడికిపోయేలా చేస్తుంది. భారత్ పాక్ మధ్య 2025 మేలో తీవ్రమైన సైనిక ఘర్షణ జరిగింది. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. షహబాజ్ ఆ ఘర్షణను పాకిస్తాన్ విజయంగా చూపించేందుకు ప్రయత్నించారు. అయితే అది పాకిస్తాన్ రాజకీయ నెరేటివ్లో భాగం. దాన్ని స్వతంత్రంగా నిర్ధారించబడిన వాస్తవంగా చూడకూడదు. తాజా ప్రసంగంలోనూ ఆయన ఆ ఘర్షణను ప్రస్తావిస్తూ భారత్కు హెచ్చరికలు చేశారు. అంటే ఒకవైపు వాటర్ థ్రెట్, మరోవైపు మిలిటరీ థ్రెట్. ఇది ఇస్లామాబాద్ నుంచి వస్తున్న డబల్ మెసేజింగ్. కానీ భారత్ వెనక్కి తగ్గుతుందా? ఇప్పటి వరకు కనిపిస్తున్న దౌత్య స్థితి చూస్తే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే భారత్ ఈ వ్యవహారాన్ని కేవలం నీటి ఒప్పందంగా కాకుండా టెర్రర్ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అనే 3 అంశాలతో కలిపి చూస్తుంది. ఇదే పాకిస్తాన్కు అసలు చిక్కు. ఒకప్పుడు ఇండస్ ట్రీటీ పీస్ బ్రిడ్జ్, ఇప్పుడు అదే వాటర్ వెపన్ అవుతుందా? 1960 ఒప్పందం 2 దేశాల మధ్య దశాబ్దాల పాటు నీటి సహకారానికి ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. వివాదాల పరిష్కారానికి పర్మనెంట్ ఇండస్ కమిషన్, న్యూట్రల్ ఎక్స్పర్ట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వంటి మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రస్ట్ లేకపోతే ట్రీటీ ఎంతకాలం పనిచేస్తుంది? అదే $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే నీరు ఆగితే వ్యవసాయం దెబ్బతింటుంది, నీటి భద్రత దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడితే పొలిటికల్ స్టెబిలిటీ కదులుతుంది. అందుకే పాకిస్తాన్కు సింధు జలాలు జస్ట్ వాటర్ కాదు, లైఫ్ లైన్. షహబాజ్ షరీఫ్ ఎంత గట్టిగా మాట్లాడినా, భారత్పై ఎంత రెడ్ లైన్ గీసినా అసలు ప్రశ్న ఒక్కటే: ఉగ్రవాదం ఆగుతుందా? నీటి వివాదం పరిష్కారం అవుతుందా? లేక వాటర్ వార్ అనే కొత్త అధ్యయనం మొదలవుతుందా? భారత్కు కూడా ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. నీరు కావాలంటే ముందు నమ్మకం కావాలి. పాకిస్తాన్కు కూడా ఇప్పుడు ఒక నిజం అర్థమవుతుంది. సింధు జలాలపై పాత రాజకీయాలు కొత్త భద్రత సమీకరణాల ముందు అంత ఈజీగా పనిచేయకపోవచ్చు. ఇది కేవలం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వాటర్ డిస్ప్యూట్ కాదు. వాటర్ ప్లస్ టెర్రర్ ప్లస్ పవర్ 3 కలిసి ఆడుతున్న అత్యంత ప్రమాదకరమైన జియోపొలిటికల్ గేమ్. మరి షహబాజ్ అంటున్నారు, ఎవ్రీ డ్రాప్ ఈజ్ అవర్ రెడ్ లైన్. భారత్ మాత్రం అడుగుతుంది, ప్రతి ఉగ్రదాడికి ధర ఉండకూడదా? ఇక అసలు బ్యాటిల్ నీళ్ళల్లో కాదు, స్ట్రాటజిక్ లివరేజ్లో. సింధు ప్రవాహం ఎటు వెళ్తుందో కంటే భారత్ పాక్ సంబంధాలు ఎటు వెళ్తున్నాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.